अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। हेडलाइन से करते हैं खबरनामे की शुरुआत। SIR का अमल तकरीबन मुकम्मल के करीब। 41,541 वोटर्स को गैर हाजिर, वफात या मुंतकिल शुदा वोटर्स के तौर पर दर्ज किया गया। RDO आदिलाबाद। फ्राइडे ड्राई डे के तहत वार्ड नंबर 12 की मुख्तलिफ कॉलोनियों का दौरा, अपने घर के साथ अतराफ़ के इलाक़ों को भी साफ़ सुथरा रखें। म्यूनसिपल चेयरपर्सन का बयान। मुसलसल बारिशों के बाइस पेनगंगा में तुग़यानी। बैन रियासती कौमी शाहरा पर वाक़ पुल के करीब सैलाबी पानी पहुँच गया। शहर में SIR के अमल का कांग्रेस कायदीन ने लिया जायज़ा। बाकी अफराद 2-3 दिन के अंदर अपने नाम दर्ज करवाएं। मुबस्सरीन का खिताब। और अब ख़बरों की तफसील। आदिलाबाद असम्बली हल्के में SIR का अमल तकरीबन मुकम्मल होने के करीब है। RDO जगदीश्वर राव ने कहा कि हल्के में कुल 292 पोलिंग स्टेशन हैं, जहां 2025 के वोटर फहरिस्त के मुताबिक 2,50,390 वोटर्स दर्ज थे। इनमें से अब तक 2,08,852 वोटर्स की डिजिटलाइजेशन मुकम्मल हो चुकी है। इन्होंने बताया कि बाकी 41,541 वोट्स को गैर हाजिर, वफात या दूसरे मुकाम पर मुंतकिल शुदा वोटर्स के तौर पर दर्ज किया गया है। BLOs की जानिब से तकसीम किए गए इनुमरेशन फॉर्म्स में से तकरीबन 4,500 फॉर्म्स अभी वापस वसूल होना बाकी है। इन्होंने अपील की कि तमाम मुतल्लिक़ा अफराद 3 अगस्त तक ये फॉर्म्स BLOs के हवाले करें। RDO ने मज़ीद बताया कि हल्के के चारों मंडलों में 100% डिजिटलाइजेशन का अमल मुकम्मल हो चुका है। ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 292 పోలింగ్ స్టేషన్లలో గాను 2,025 ఓటర్ లిస్టు ప్రకారం 2,50,390 ఓటర్లు నమోదైనరు. అందులో భాగంగా SIR కార్యక్రమంలో 2,08,852 ఓటర్లను ఇప్పటికే డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు 41,541 ఓటర్లు వాళ్ళు యాబ్సెంట్ గాను లేదా డెత్ గాను షిఫ్ట్ గాను నమోదైనరు. అందులో కేవలము ఇప్పటి వరకు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 4 నుంచి 4,500 ఓటర్లు మాత్రమే ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రావాల్సి ఉంది. వాళ్ళని మేము అందరం కూడా యాబ్సెంట్ ఓటర్ గానో, షిఫ్ట్ ఓటర్ గానో, డెత్ ఓటర్ గానో పరిగణిస్తున్నాం. అయితే ఇప్పటికీ ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వాల్సినటువంటి చివరి సమయము. కాబట్టి ఇంకా ఎవరైనా ఎన్యూమరేషన్స్ ఫామ్ తీసుకున్న వాళ్ళు, ఇంకా పూర్తి చేసి ఇవ్వని వాళ్ళు దయచేసి ఈ తేదీ కన్నా ముందే ఎలక్షన్ కమిషన్ ప్రకారము 3వ తేదీ అయినప్పటికీ 1-2 రోజుల ముందే మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వాల్సిందిగా మేము ఓటర్లందరినీ అభ్యర్థిస్తున్నాం. ఇప్పటి వరకు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాల్లో గాను ఇప్పటికే 4 మండలాల్లో 100% ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. జైనాథ్ మండలంలో 99.83% పూర్తయింది. కేవలము ఆదిలాబాద్ మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలాల్లో మాత్రమే 96% నమోదైంది. ఈ 2 మండలాలు మొత్తం కలుపుకొని కేవలం ఇంకా 4,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ రావాల్సి ఉంది. అవి కూడా ఓటర్లందరికీ అభ్యర్థిస్తున్నాం. ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో మీరు
ఇవ్వాల్సిందిగా మీకు అభ్యర్థిస్తున్నాం. కాబట్టి ఏ ఒక్క ఓటరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకున్న ఏ ఒక్క ఓటరు దయచేసి మీరు తీసుకున్న ఫామ్ని నింపి మాకు ఇచ్చేయండి. ఒకవేళ ఏ ఓటర్ అయినా 2025 ఓటర్లో ఉండి 2002 ఓటర్ లిస్టులో రాలేదు అనుకున్న వాళ్ళు కూడా దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ను ఖాళీ అయినా పర్వాలేదు మాకు బిఎల్ఓలకు అందజేయాల్సిందిగా కోరుతున్నాం. 2 చోట్ల ఓటు నమోదు చేయడం ప్రాతినిధ్య చట్టం ప్రకారము నేరం. దానికి కనీస 6 నెలల శిక్ష కూడా ఉంది. కాబట్టి ఎవరైనా పొరపాటున మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని మా భాషలో ఎన్నికల పరిభాషలో డూప్లికేట్ ఓటర్లని అని అంటాం. ఎవరైనా ఒకరు 2 చోట్ల ఉండడానికి ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश ने आवाम से अपील की कि घर के साथ साथ अपने अतराफ़ के इलाक़ों को भी साफ़ सुथरा रखें। जुमा को फ्राइडे ड्राई डे प्रोग्राम के तहत इन्होंने वार्ड नंबर 12 की न्यू हाउसिंग बोर्ड कॉलोनी और भगवती नगर कॉलोनी का दौरा किया। इस मौके पर वार्ड काउंसलर साई, DMHO डॉक्टर साधना और सैनिटरी इंस्पेक्टर शंकर भी मौजूद थे। आवाम में सफाई और सेहत के बारे में शऊर पैदा किया गया। इन्होंने कहा कि मौसम बरसात में डेंगू, मलेरिया, टाइफाइड और वायरल बुखार जैसी मौसमी बीमारियां फैलने से रोकने के लिए हर शख्स अपने अतराफ़ सफाई का ख़ास ख्याल रखें। घरों में कचरा जमा ना होने दें और डब्बों, गमलों और पानी के टैंकियों, कूलरों, पुराने टायरों और नारियल के छिलकों वगैरह में पानी जमा ना होने दें। ఏదైతే ఈరోజు మేము సీజనల్ డిసీజ్ వాటి గురించి ఎవ్రీ ఫ్రైడే మేము ప్రతి ఒక్కొక్క వార్డ్ని తీసుకొని స్లమ్ ఏరియాలు కానీ ఎక్కడైతే కేసెస్ వచ్చే ప్రమాదం ఉంటుందో అటువంటి ప్లేస్గా మేము వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వార్డ్ నెంబర్ 12 భగవతి నగర్ వద్ద మేము విజిట్ చేయడం జరిగింది. ఏదైతే చాలా మట్టుకు మేము ఇప్పుడు ఈ వార్డ్ విజిట్ చేస్తే మాకు మొత్తం ఓపెన్ ఫ్లాట్సే ఎక్కువ ఉన్నాయి. ఈ ఓపెన్ ఫ్లాట్స్ వల్ల దయచేసి నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ ఓపెన్ ఫ్లాట్స్ సరే మీరు ఇన్ని లక్షలు పెట్టి తీసుకుంటున్నారు, కనీసం ఒక 50,000 పెట్టి మీరు మీ యొక్క ఫ్లాట్ని కొంచెం లెవెల్గా చేసుకుంటే ఎదుటి వాళ్ళకు చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే మీ ఫ్లాట్ కూడా సేఫ్టీగా ఉంటుంది. దీన్ని ప్రజలు గమనించగలరు. నెక్స్ట్ టైం అయితే మేము అలా కాదు, ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఆదిలాబాద్ టౌన్లో ఉన్నారా లేదంటే పల్లెటూరులో ఉన్నారా అర్థం అవ్వట్లేదు. మేము ఇప్పుడు ఇందాక తిరిగితే కనీసం వెళ్ళడానికి వీలుగా లేదు. చుట్టుపక్కల మొత్తం ఖాళీ ఫ్లాట్సే ఉన్నాయి. ఆ ఖాళీ ఫ్లాట్లలో మరి మీరు సేఫ్టీగా ఉంచుకోవాలి కదా మీరు తీసుకున్నప్పుడు. అలా కాకుండా ఏదో కొన్నాం వదిలేసినాం అన్నట్టుగా చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే దీనికి ఒక మేము ఆలోచించింది ఏంటంటే మీ యొక్క ఎవరైతే ఫ్లాట్లని కొన్న ఫ్లాట్లు యథావిధిగా వదిలేసి నీట్గా ఉంచుకోకుండా ఉంటారో మీ వల్ల ఇంకొకరికి ప్రాబ్లం అవుతుందని మాకు మాత్రం తెలిస్తే తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి. పెనాల్టీ వేస్తాము. ఒకసారి మీకు ఇంటిమేషన్ ఇస్తాము. మీరు వినలేదంటే మీ యొక్క ఫ్లాట్ పైన మేము తప్పకుండా పెనాల్టీ వేసి మీరు ఎప్పటి వరకు అయితే దాన్ని నీట్గా చేయక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంచుతారో అప్పటి వరకు మేము ఇది కంటిన్యూ చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరోసారి విజ్ఞప్తి చేయడం ఉండదు, మరోసారి మాత్రం యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయం మేము గౌరవ కలెక్టర్ గారు కూడా మేము అందజేస్తామని తెలియజేస్తాం. आदिलाबाद एयरपोर्ट के लिए अराजी के हुसूल से मुताल्लिक़ फ़ंड्स के इजराई के सिलसिले में GO जारी होने के बाद सर्वे और इंतज़ामी उमूर में तेज़ी आ गई है। जुमा के रोज़ शहर के एरोड्रम के अतराफ़ जारी अराजी के हुसूल के सर्वे का RDO जगदीश्वर राव ने मुआयना किया। इन्होंने सर्वे टीमों की जानिब से ज़मीन के रिकॉर्ड की जाँच और हुदूद की निशानदही के कामों का ख़ुद जायज़ा लिया। RDO ने मुतल्लिक़ा अहदेदारों को अहम हिदायत देते हुए सर्वे का अमल मुकम्मल एहतियात के साथ अंजाम देने की हिदायत दी।
गुज़िश्ता 2 दिनों से जारी मुसलसल बारिशों के बाइस बालाई इलाक़ों से आने वाले सैलाबी पानी के बाइस आदिलाबाद ज़िले में पेनगंगा नदी में शदीद तुग़यानी आ गई है। बैन रियासती कौमी शाहरा पर डोलारा के करीब वाक़ पेनगंगा पुल के करीब तक पहुँच गया है, जिसके बाइस मुकामी लोगों में खौफ व तशवीश पाई जाती है। अगर मज़ीद 2 दिन इसी तरह की सूरत हाल बरकरार रही तो सैलाबी बहाव में मज़ीद इजाफ़ा होने और पानी के पुल के सतह के बराबर पहुंचने का इम्कान ज़ाहिर किया जा रहा है। नदी के किनारे वाक़ मंदिर तक भी सैलाबी पानी पहुंच गया है। आदिलाबाद असम्बली हल्के के मुबस्सिर रियासती जीसीसी कॉरपोरेशन के चेयरमैन कोटनाक तिरुपति और ज़िला कांग्रेस सदर डॉक्टर नरेश जादव ने अपील की कि SIR इंदराज के अमल में हिस्सा ना लेने वाले वोटर्स फौरी तौर पर अपने तफसीलात दर्ज कराएँ। जुमा के रोज़ इन्होंने कांग्रेस कायदीन के हमरा आदिलाबाद म्यूनसिपल हुदूद के मुख्तलिफ़ वार्डों में SIR इंदराज के अमल का जायज़ा लिया। इन्होंने कहा कि अब सिर्फ 3 दिन का वक्त बाकी है, इसलिए मज़ीद ताख़ीर ना की जाए। आइन की जानिब से दिए गए हक़ राय दही के तहफ़्फ़ुज़ के लिए हर अहल वोटर को मुक़र्ररा वक्त में SIR इनुमरेशन मुकम्मल करना चाहिए। इन्होंने कहा कि हर अहल शहरी के वोट के तहफ़्फ़ुज़ की ज़िम्मेदारी मुकामी BLA 2 और कांग्रेस कायदीन और कारकुनों पर आयद होती है। అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఒకసారి ఏంటంటే రన్నింగ్ దగ్గర ఉంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు బిహేవ్ చేస్తే ఎవరైతే చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న SIR కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఏదైతే దాదాపుగా ఇక్కడున్న వార్డ్ వైజ్ చూసుకుంటే 90% SIR కంప్లీట్ కావడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 56 వార్డులకు సంబంధించిన డాటా సేకరణ చేసి దాంట్లో కొంత పరిశీలన చేసిన తర్వాత కొంచెం స్లోగా ఉన్నదన్న ఆలోచనలతోటి ఇలా DCC అధ్యక్షులు నరేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో స్పెషల్గా దానికి ఒక కమిటీని వేసి స్పెషల్గా దానికి SIRలో ఎక్స్పర్ట్స్ని కూడా చేపట్టడం వాళ్ళకు అక్కడ డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రక్షించాలనే ఉద్దేశంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడికి BLOs కానీ BLAs కానీ చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు. ఏదైతే ఆదిలాబాదు ఓటర్ మహాశయులకు ఒకటే విన్నపించేది, ఏదైతే రాజ్యాంగం కల్పిన ఓటు హక్కును మీరు వినియోగించాలంటే మీకు ఎక్కడైతే షిఫ్టెడ్ ఓట్లు కానీ ఎవరైనా ఇక్కడ 2 చోట్ల ఓట్లు ఉన్న మీరు ఒకటే ఓటును సెలెక్ట్ చేయాలంటే మీరు దాన్ని చాలా పకడ్బందీగా, ఎందుకంటే 2 రోజులు ఉంది.
ఇయ్యాలే చివరి రోజు అనుకున్న విధంగా మీరు పనిచేస్తే ఈ 3 రోజులని మనం ముందుకు వెళ్ళొద్దు. 3 తారీఖు వరకు అనుకుంటున్నాం కానీ 3 తారీఖు కాదు, ఇయ్యాలే లాస్ట్ డేట్ అన్నట్టుగా మీరందరూ కూడా ఓటర్లు దాన్ని క్లోజ్ చేసుకొని ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ ఓట్స్ ఉన్నాయో దాన్ని డిలీట్ చేసుకొని మీకు కావాల్సిన చోట దాన్ని ఎన్రోల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 90% వరకు మన ఎన్యుమరేషన్ అయింది. ఇంకా ఒక 10% పైన పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఎక్కడెక్కడ ఏది ఉందో మరి క్షేత్రస్థాయిలో కూడా ఈరోజు మేము ఏదైతే ఆదిలాబాద్ టౌన్లో 56 పోలింగ్ స్టేషన్స్లో బిలో 95% ఉన్నాం. సో దాన్ని ప్రత్యేకంగా మేము డివైడ్ చేసాం, క్లస్టర్ వైజ్గా డివైడ్ చేసి అక్కడ కూడా ఈరోజే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఇన్ఛార్జీలను కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఇన్ఛార్జ్లకు 5 నుంచి 7 పోలింగ్ స్టేషన్స్ సీనియర్ నాయకులను పెట్టి ఆ ఎన్యుమరేషన్ ఉన్నటువంటి పెండింగ్లోనే వెంటనే చేయడానికి రేపటికల్లా వాళ్ళకు టార్గెట్ ఇచ్చాము. ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకు డివైడ్ చేసాం. కాబట్టి స్థాయిలో ఆ విధంగా పని జరుగుతూ ఉంది. మరి మేము ఒకటే ఓటర్ మహాశయులకు మేము కోరుకుంటా ఉన్నాం, మీరు తెలుసుకోవాలా, ఎందుకంటే మీరు ఎక్కడ డబ్బులు కొట్టుకున్నా కూడా ఏదో ఒక దగ్గర మీరు మీ ఓటు నమోదు చేసుకోవాలా. मिड डे मील स्कीम के कारकुनों के मसाइल हल करने का मुतालबा करते हुए AITUC ज़िला जनरल सेक्रेटरी सिरा देवेंद्र ने हुकूमत से फौरी इक़दाम का मुतालबा किया। जुमा के रोज़ आदिलाबाद शहर में DEO दफ्तर के सामने इन्होंने मिड डे मील कारकुनों के हमरा सिया रिब्बिन बांधकर एहतजाजी धरना दिया। इन्होंने मुतालबा किया कि हुकूमत की जानिब से अंडे फराहम किए जाएँ, बसूरत दिगर अंडों की कीमत में इजाफ़ा करके रकम फराहम की जाए। इन्होंने कहा कि तलबा को ग़िज़ाइयत से भरपूर खुराक फराहम करने वाली मिड डे मील्स स्कीम के कारकुनों के मसाइल पर मरकज़ी और रियासती हुकूमतें तवज्जो नहीं दे रही है। इन्होंने हुकूमत से अपील की कि अब भी मिड डे मील्स कारकुनों के मुतालबात पर मुस्बित रद्दअमल ज़ाहिर करते हुए इन्हें इंसाफ फराहम किया जाए। కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, గుడ్ల రేట్లు పెంచేంత వరకు ఐక్యత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈఎస్ఐ సౌకర్యం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. కోడిగుడ్లు ప్రభుత్వమే, సరఫరా చేయాలి. కోడిగుడ్లు ప్రభుత్వమే, సరఫరా చేయాలి. కోడిగుడ్లు ప్రభుత్వమే. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, గుడ్లను ప్రభుత్వమే. జిందాబాద్ జిందాబాద్. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ఈరోజు AITUC అనుబంధం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, గుడ్ల రేట్లను పెంచాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని DO ఆఫీసులు, జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంకు అనేక సార్లు చెప్పి అలసిపోయి చెప్పలేక ఇవాళ ఆదిలాబాద్ జిల్లా DO ఆఫీస్ ముంగట నల్ల బట్టలు మూతికి కట్టుకొని వినూత్న నిరసన తెలుపుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న చూసినాం 8 నుంచి 9 రూపాయలకు ఒక్కొక్క గుడ్డు రేటు అయింది. ఇలా కార్మికులకు బిల్లులు అందక ఆ రేట్లు ఇక్కడ ఇచ్చే ప్రభుత్వం ఒక రేటు అయితే ఇక్కడ పెరుగుతున్నది ఒక రేటు, కాబట్టి కార్మికులు కొని తెచ్చి పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే బాగుంటుందని యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు తెలియజేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము దాని మీద చర్చిస్తున్నాం, దానికి ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినా కానీ ఇప్పటివరకు ఏం చేయలేకపోయింది. కాబట్టి మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వమే గుడ్లను సరఫరా చేయాలా, లేదు అంటే ఇమీడియట్లీ రేట్లను పెంచి కార్మికులకు ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రేపు ఎల్లుండి మా రాష్ట్ర మహాసభలు ఉన్న యూనియన్ మధ్యాహ్న భోజన కార్మికులే ఆ మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర 4వ మహాసభలలో మిలిటెంట్గా కార్యాచరణను రూపొందించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే విధులు బహిష్కరించి మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా నేటి బాలలే రేపటి పౌరులు రక్తహీనతకు గురి కావద్దని చెప్పేసి, డ్రాపింగ్ కావద్దని పెంచాలని చెప్పేసి మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చారు గత 20-24 సంవత్సరాల క్రితము. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా మన దేశంలోని అతి తక్కువ వేతనాలు తీసుకుంటున్నటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే అది మధ్యాహ్న భోజన కార్మికులే. వాళ్ళు ఇంకా గుడ్ల రేట్లు పెంచి వాళ్ళు అదనంగా డబ్బులు పెట్టి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే గుడ్లను అయితే ప్రభుత్వమే సరఫరా చేయాలా, లేకుంటేనేమో రేట్లను పెంచి వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. आवाम को साइबर जराइम से होशियार रहने की अपील करते हुए निर्मल DSP श्रीनिवास ने कहा कि शहरी नामालूम फ़ोन कॉल्स और मुतशुबा लिंक्स से मुतहद रहें। ज़िला SP डॉक्टर जानकी शर्मिला की हिदायत पर निर्मल ज़िले के सोन मंडल के करताल गांव में पुलिस ने
वसी पैमाने पर कार्टन सर्च अंजाम दिया। इस दौरान मुनासिब दस्तावेज़ात न रखने वाली 51 मोटरसाइकिलें और 2 कारों को जब्त किया गया, जबकि ज़ेर इल्तवा ट्रैफिक चालानात भी वसूल किए गए। बादियाजा ग्राम सरपंच रामू की मौजूदगी में गांव वालों को साइबर जराइम के बारे में शऊर बेदार किया गया। पुलिस ने अवाम को नामालूम अफराद के फ़ोन कॉल्स, मुशतबा लिंक्स, OTP और बैंक से मुताल्लिक़ तफसीलात किसी के साथ शेयर न करने की हिदायत दी। ఇప్పుడు అంతా క్రైమ్ అయ్యేది ఏంటి అంటే సైబర్ క్రైమ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది కదా, ఫోన్లో ఫోన్పే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లలోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి. మీకు ఎక్కడ అన్నోన్ నెంబర్ నుంచి OTPs వస్తే క్లిక్ చేయడం, లింక్స్ వస్తే క్లిక్ చేయడం, OTP వస్తే ఫోన్ చేసి అడగగానే చెప్పడం, అట్లాంటివన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. OTPs ఎవరికి చెప్పకుండా అట్లాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ మీరు సైబర్ క్రైమ్కు బారిన పడొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు చాలా మందికి, అంటే మనకు చదువుకున్న వాళ్ళకి తెలుసు, కొంతమంది సగం అంటే ఇదేదో లింక్ వచ్చింది అని వెంటనే క్లిక్ చేస్తారు. లేకపోతే బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నారని లేడీస్ మాట్లాడతారు. దొంగలు ఏం చేస్తారంటే లేడీస్ తోటి కూడా మాట్లాడేసి అదే ఇది కరెక్టే కావచ్చు అని చెప్పి OTP చెప్పడం, మీ ఆధార్ కార్డు, బ్యాంక్ నెంబర్ అట్లాంటివి ఏమైనా షేర్ చేసేటంటే ఏవి చెప్పకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా బ్యాంక్ అకౌంట్ నుంచే డైరెక్ట్ పోతున్నాయి. ఇంకోటి మన ఫోన్లో హ్యాక్ కూడా చేస్తుంటారు. లింక్స్ పంపినప్పుడు మన ఇంటర్నెట్ ఉంటుంది కదా, మీరు రాత్రి పడుకునే టైంలో 10 o'clock ఆ టైం పడుకుంటున్నారు 10-11కి, ఆ టైంలో ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచినాక ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. ఆ రాత్రి టైంలో కూడా అది లింక్స్ వచ్చేసి మన ఫోన్ నుంచి మన అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ అవన్నీ కూడా వాళ్ళు థెఫ్ట్ చేయవచ్చు. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. ముఖ్యంగా ఇంకోటి గంజాయి. మన ఇప్పుడు ఉన్న సమాజంలో 99% బాగానే ఉన్నారు, బట్ ఇప్పుడు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఈ గంజాయి. యూత్ ముఖ్యంగా మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ యూత్ అంటే 16 to 24 years మధ్యలో ఉన్న యూత్ ఈ గంజాయి కానీ ఈ వాటికి అలవాటు పడుతారు. ఫ్రెండ్ సర్కిల్ ఏమంటారంటే అరే ఇది మందు తాగేటప్పుడు అట్లా వాళ్ళు హేళన చేస్తారని చెప్పి వాడు కూడా అలవాటు అవుతాడు. అదేవిధంగా ఈ గంజాయి కూడా ఈ ఆదాయ రూపంలో వచ్చింది. తాగకపోతే ఏమనుకుంటారు అని చెప్పి అట్లా అలవాటు అవుతారు. కాబట్టి మీరు మీ పిల్లల్ని క్లోజ్ అబ్జర్వేషన్ చేయాలి. రాత్రి ఏం చేస్తుండే, ఎటు తిరుగుతుండే, ఎవరి దగ్గర పోతుండే, మీకు అర్థమైపోతుంది వాడు గంజాయి తెలుసు. అట్లాంటిది ఉంటే మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. అతన్ని నేరస్తుడికి కాకుండా విక్టిమ్గా గుర్తించి అతనికి కావాల్సిన చికిత్స హాస్పిటల్లో కానీ సీక్రెట్గా తెలియకుండానే చేయిస్తాం. అదేవిధంగా ఎవరైతే సప్లై आदिलाबाद पार्लियामेंट SIR कोऑर्डिनेटर अरेपल्ली मोहन ने बताया कि आदिलाबाद पार्लिमानी हलके के 6 असम्बली हलकों में SIR का अमल 100% मुकम्मल हो चुका है, जबकि बाकी एक असम्बली हलके में 98% मुकम्मल हुआ है। इस अमल में दिन रात मेहनत करने वाले BLA2 और कांग्रेस कायदीन को मुबारकबाद दी गई। जुमेरात के रोज़ आदिलाबाद ज़िला कांग्रेस दफ्तर में रियासती लाइब्रेरी चेयरमैन रियाज अहमद, उर्दू अकेडमी चेयरमैन ताहिर बिन हमदान, ज़िला कांग्रेस सदर डॉक्टर नरेश यादव के हमरा इन्होंने मीडिया से बात की। इन्होंने कहा कि सिर्फ 100% तक अमल मुकम्मल होना ही इख्तिताम नहीं, बल्कि मुंतकिल शुदा वोटों की तफसीलात जमा करके अहल शहरियों के हक़ राय दही के तहफ़्फ़ुज़ पर तवज्जो मरकूज़ करनी होगी। रियाज अहमद ने इल्ज़ाम आयद किया कि माजी में कई मरतबा SIR के अमल होने हैं, लेकिन इस मरतबा कांग्रेस पार्टी की जानिब से खुसूसी तवज्जो देने की अहम वजह मरकज़ की BJP हुकूमत का रवैया है। इन्होंने इल्ज़ाम लगाया कि SIR के नाम पर BJP मुखालिफ वोटरों के नाम हदफ करने की कोशिशें जारी है और गुज़िश्ता 2-4 रियासतों में पेश आने वाले वाक़यात इसकी मिसाल है। इन्होंने कहा कि इसी वजह से तेलंगाना में कांग्रेस पार्टी ने इस अमल को संजीदगी से लेते हुए हर अहल शहरी के वोट के तहफ़्फ़ुज़ के लिए काम शुरू किया है।
లేదా పంజాబ్ కూడా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, రకరకాల ఎలక్షన్లో రకరకాల అభిప్రాయాలతో కాంగ్రెస్ ఓటు తొలగించాలనే ప్రక్రియ జరిపి కొంత సక్సెస్ అయింది అక్కడ. కానీ తెలంగాణలో అధినాయకత్వం రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే పార్టీ అంతా బలంగా ఉంది కాబట్టి ఇలా బీజేపీ పాచికలు పారే అవకాశం లేదు. బీజేపీ కన్నా ధీటుగా కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసి మరి ఓటర్లు నామోదు కార్యక్రమంలో ఈ ఎస్ఐఆర్లో మరి ప్రత్యేక శ్రద్ధతో కమిట్మెంట్లో పనిచేశారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి మేము 100కి 100 వాళ్ళు ఓటు ఎవరిని పోకుండా కాపాడేందుకు ప్రయత్నం మేము చేశామన్నమాట మరొకసారి తెలియజేస్తూ, ఆగస్టు 12 నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అంటే ముసాయిదా, ఓటరు ముసాయిదాను ప్రభుత్వ పరంగా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు కూడా మన బిఎల్ఏలు ఆ ముసాయిదా నోటీసులో ఒక పేర్లను ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని తప్పిపోయిన వారు ఉంటే మరొకసారి ఆ రోజు కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియలో కూడా మన బిఎల్ఏలు భాగస్వాములు కావాలనే మాట కూడా చెప్తూ, నూతనంగా అంటే 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించే విధంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ముందుండి కొత్త ఓటర్లను కూడా చేర్పించాలనే మాట నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, మేధావులందరినీ కోరుతా ఉన్నాను. ఈ విధంగా ఈ ఓటర్ ప్రక్రియలో తెలంగాణ ప్రాంతంతో పాటు మరి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100కి 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసినందుకు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓటు అత్యంత కీలకమైన భూమికను పోషిస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలో అనేక సార్లు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్కి సంబంధించిన కార్యక్రమాలు రూపొందించబడ్డా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్ ఒక కుట్రబద్ధంగా ఓటర్లను తొలగించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీగా మేము గత దశాబ్దాల నుంచి ఓటర్లను చేర్చే ప్రయత్నం చేశాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ఓటర్లను తీసివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడే నేపథ్యంతో భారత స్వతంత్ర ఉద్యమ వారసులుగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని కాపాడే ఒక రాజకీయ శక్తిగా ఈరోజు సర్ బాధ్యతను మేము ఈరోజు ఒక రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక సివిల్ సొసైటీ పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ పోషిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రూపొందించబడ్డ సర్ ఫామ్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాల ఆధారంగా వలస కూలీలు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదలు ఈ ఓటు హక్కుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రూపంలోనే సర్ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించబడింది. దాన్ని మేము తిప్పికొడుతూ आदिलाबाद उम्मడి జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల సహకారంతో निर्मल जिले के सारंगपुर मंडल में वाक़ स्वर्ण प्रोजेक्ट तेज़ी से अपनी मुकम्मल सतह के करीब पहुंच रहा है। प्रोजेक्ट की मुकम्मल सतह अब 1183 फीट है, जबकि मौजूदा सतह अब 1180.1 फीट रिकॉर्ड की गई है। गुज़िश्ता 2 दिन से जारी बारिशों और बालाई इलाक़ों से आने वाले सैलाबी पानी के बाइस प्रोजेक्ट में 648 क्यूसिक का इनफ्लो रिकॉर्ड किया गया है, जबकि आउटफ्लो 0 है। प्रोजेक्ट के तमाम 6 गेट्स फ़िलहाल बंद रखे गए हैं। इस प्रोजेक्ट के तहत मजमूई तौर पर 8,945 एकड़ अराजी को आबपाशी का पानी फराहम किया जाता है। कुमरम भीम आसिफाबाद ज़िले के बेलमपल्ली एरिया की वाहिद ओपन कास्ट खान कायरी गुड़ा ओसी ने माली साल 2026-27 के लिए मुकर्ररा कोयला पैदावार के हदफ को अबूर कर लिया है। बेलमपल्ली एरिया जनरल मैनेजर रमेश ने बताया कि इंतज़ामिया की जानिब से मुकर्रर करदा 9,93,000 लाख टन के हदफ के मुकाबले में अब तक 12.34 लाख टन कोयला पैदा किया जा चुका है।
जो 124% पेशरफ्त है। इन्होंने कहा कि शदीद बारिशों के बाइस ओवरबर्डन हटाने के काम में कुछ रुकावटें ज़रूर आई, ताहम ये काम 60% पेशरफ्त के साथ जारी है। इन्होंने बेलमपल्ली एरिया के मज़ीद तरक्की के लिए अहदेदारों, कारकुनों और आवाम से ताउन की अपील की। లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి వర్షాకాలంలో కూడా సాధించడానికి మేము ప్రణాళికలు రచించాం. వాటిని అమలు చేస్తూ వర్షాకాలంలో కూడా మన బొగ్గును ఉత్పత్తి చేస్తాం. అలాగే మా ఖైర్గూడ కార్మికులు చాలా ఎంతో శ్రమతో అలాగే ఎంతో క్రమశిక్షణతో సేఫ్టీ వీక్లో 4 ప్రైజులు సాధించడం జరిగింది. వారికి, అధికారులకి, సూపర్వైజర్లకి అలాగే మాతో పాటు పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మున్ముందు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మరి మాకు 5 స్టార్ రేటింగ్ కూడా రావడం జరిగింది. ఈ మైన్కి మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి ఆ అవార్డు రావడం జరిగింది. మరి ఈ మున్ముందు కూడా ఇటువంటి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ మరి బెల్లంపల్లి ఏరియా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అలాగే పాత్రికేయ మిత్రులందరూ తమ సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాగా ఈ 3 రోజులు రండి. మాకు 3,50,000 క్యూబిక్ మీటర్ల ఉత్పత్తి ఓబీ ఉత్పత్తి తీయలేకపోయాము. దానికి అనుగుణంగా రోజుకి 12,000 చొప్పున 36,000 టన్నుల బొగ్గు కూడా మేము ఉత్పత్తి చేయలేకపోయాము. కానీ మా యార్డ్స్లో, కోల్ యార్డ్లో ఉన్న బొగ్గుని మేము డిస్పాచ్ చేస్తున్నాము. మళ్ళా వర్షాలు తగ్గిన వెంటనే క్వారీలోంచి ఆ బొగ్గుని తీయటానికి ఆస్కారం ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. कुमरम भीम आसिफाबाद ज़िले के वांगड़ी मंडल मुस्तखर में वाक़ SC बॉयज़ हॉस्टल का ज़िला कलेक्टर हरिता ने अचानक मुआयना किया। तलबा को मुख्तलिफ मुश्किलात पेश आने की इत्तला मिलने पर कलेक्टर ने हॉस्टल पहुंचकर सूरत हाल का जायज़ा लिया। इन्होंने बताया कि रेक की शेड नुमा इमारत के कमरों में बारिश के बाइस पानी रिसने की तल्ला पर मुआयना किया गया। ताहम तलबा के ज़ेर इस्तेमाल कमरों में किसी किस्म की लीकेज नहीं पाई गई। सिर्फ स्टोर रूम और किचन में बारिश का पानी रिसने की बात सामने आई है। इन्होंने कहा कि ज़रूरत पड़ने की सूरत में तलबा को फौरी तौर पर किसी मुतबादिल किराए की इमारत में आर्जी तौर पर मुंतकिल किया जाएगा। कलेक्टर ने बताया कि खस्ता हाल पुरानी इमारत की जगह नई हॉस्टल इमारत तामीर करने के लिए मुनासिब तजावीज़ हुकूमत को रवाना की जाएगी। వాళ్ళకి తీసి వాళ్ళకి వాళ్ళ కుక్ వేరే, నీ కుక్ వేరే ప్రొవిజన్, కూరగాయలు అవన్నీ ఎక్కడ పెట్టారు? రోజు ఇప్పుడు రైస్ అక్కడ ఉంది, అదొకటేసారి సప్లై అవుతుంది కదా? ఎన్ని రోజులైంది? ఇబ్బంది హాస్టల్లో కొంచెం ఏమైనా విద్యార్థులకు ఇబ్బంది ఉందని నాకు మెసేజ్ వచ్చింది. అందుకే విజిట్ చేద్దామని వచ్చాను. ఎక్సెప్ట్ ఈ ఆర్సీసీ రూఫ్ ఎక్కడైతే ఉందో ఇది ఎక్కడ పిల్లల రూమ్లలో లేదు, మొత్తము రేకులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదని అర్థమైంది. ఓన్లీ వాళ్ళ స్టోర్ రూమ్లో అక్కడ కొన్ని లీకేజెస్ ఉన్నాయి. అవసరమైతే దెన్ ఒక ఆల్టర్నేట్ బిల్డింగ్ రెంట్కి తీసుకొని వాళ్ళని షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతం అయితే విద్యార్థులకు ఏమి సేఫ్టీ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే ప్రతి రూమ్లో తిరిగి చూసాము. వాళ్ళందరికీ ఆర్సీసీ రూఫ్ లేదు, టిన్ రూఫ్సే ఉన్నాయి. లీకేజెస్ కూడా ఏమీ లేవు. సో ప్రస్తుతానికి వాళ్ళందరూ కంఫర్టబుల్గానే ఉన్నారు. యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం. బట్ పర్మనెంట్ బిల్డింగ్ కూడా పాతగా అయిపోయింది కాబట్టి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ప్రపోజల్ పంపుతాము. మీన్వైల్ ఏదైనా బెటర్ బిల్డింగ్ ఇక్కడ వాంకడి చిన్న ప్లేస్ తెలుసు, సో ఇంతమంది పిల్లల్ని అకామిడేట్ చేయడానికి ఇమీడియట్గా దొరకకపోవచ్చు. ఏదైనా 2 పక్క బిల్డింగ్లో ఉన్నా కూడా వాటినైనా మేము రెంట్కి తీసుకునే ప్రయత్నం చేసి వాళ్ళని ఒక బెటర్ బిల్డింగ్కి షిఫ్ట్ చేస్తాము. ఇప్పటికైతే దెర్ ఈజ్ నో సేఫ్టీ ఇష్యూ ఫర్ ఎనీ స్టూడెంట్స్, సో దట్ ఈస్ కన్ఫర్మ్డ్. సో అది ఫిజికల్గా చూద్దాము న్యూస్ కరెక్టా కాదా అని చెప్పేసి వచ్చాను. సో నౌ ద ఇష్యూ ఈజ్ ఓకే, బట్ స్టిల్ వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ద కండిషన్స్. निर्मल शहर के गंडे रमना दत्ता साई मंदिर के नए चेयरमैन की हैसियत से कोटे शेखर ने हलफ लिया।
मंदिर कमेटी के अरकान, अक़ीदतमंदों, अवामी नुमाइंदों और मुमताज़ शख्सियत की मौजूदगी में यह हलफ बर्दारी तकरीब मजहबी अक़ीदत व एहतराम के साथ मुनक़िद हुई। निर्मल असम्बली हल्क़े कांग्रेस पार्टी इंचार्ज श्री हरि राव ने नए चेयरमैन को मुबारकबाद पेश की। इन्होंने कहा कि मंदिर की तरक्की के लिए लगन और खुलूस के साथ काम किया जाए और अक़ीदतमंदों को बेहतर सहूलियात फराहम करने की कोशिश की जाए। దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినదేమనగా పై దేవాలయం యొక్క సంక్షేమం కొరకు మరియు అభివృద్ధి కొరకు మా పదవి బాధ్యతలను విధులను మా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ధర్మకర్తగా తెలంగాణ హిందూ ధర్మమత సంస్థ దేవాలయ చట్టం 35/1927 మరియు 33/2007 కింద జారీ చేయు నియమములను ఉత్తర్వులను శ్రీ పల్లిపేట గ్రామం నిర్మల్ నేను శ్రీ గండి రామన్న కొత్త సాయి దేవాలయం నిర్మల్ గ్రామం నిర్మల్ మండలం నిర్మల్ జిల్లా యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తించవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షింపబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలన రహస్యములు ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ఇతరులకు వెల్లడించనని దీని మూలంగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి నిన్న గురు పౌర్ణిమ, ఈ రోజు గురువారం అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి 2 నెలల నుంచి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ 3 రోజులుగా మంచి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి రైతులంతా ఆనందంలో, ప్రజలంతా ఆనందంలో ఉన్న సందర్భంలో ఈ పాలకవర్గ ప్రమాణ స్వీకార ఘటనలు రావడం నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. పొట్టశేఖర్ గారు మాకు ఉద్యమ సహచరుడు, మా గురువు గారి కొడుకు, మా రాజేశ్వర సార్ ఖానాపూర్లో పనిచేసినప్పుడు మనం వారి వద్ద చదువుకున్నాం. మా గురువు గారి కుమారుడు. అలాగే సోదరులు చెప్పినట్టు ఈ టెంపుల్ అభివృద్ధిలో తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక సంవత్సరాలుగా ఈ గుడికి ఎంతో సేవ చేసిన విషయం నేను ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది. అందరినీ కలుపుకుపోయి ఇటు వర్గం అటు వర్గంలో లేకుండా అందరినీ కలుపుకుపోయి అందరి చేయుత సహకారాన్ని తీసుకొని ఎవరు ఎంత చేయగలిగితే అంత వారితో సహకారం తీసుకొని పోటీ వాతావరణంలో వారికి అవకాశాలు ఇచ్చి ఈ ఆలయ ప్రాంగణాన్ని అత్యంత అభివృద్ధి దిశగా శేఖర్ గారి నాయకత్వంలో వారి పాలక మండలికి తీసుకెళ్లాలని నేను అభిలషిస్తూ తీసుకెళ్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏదైతే ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఉంటాయో వాటిని తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని మనం సాధించుకుందామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ ఉన్నారో వాళ్ళందరితో ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరున్నప్పుడు ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో అంతకంటే కూడా రెట్టించిన అభివృద్ధితో కనిపిస్తూ భక్తులకు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేసే దిశగా మరి తీసుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి, భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పి మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. అటువంటిది భవిష్యత్తులో ప్రతిరోజు అన్నదానం జరిగే స్థాయికి మరి తీసుకెళ్లాలని చెప్పి కూడా సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ स्टेट बैंक ऑफ इंडिया की कलेक्ट्रेट ब्रांच आदिलाबाद में असिस्टेंट मैनेजर के ओहदे पर खिदमत अंजाम देने वाले अब्दुल करीम खान ने साल 1994 में मुलाजिमत से सबकदोशी अख्तियार की थी। इनकी रिटायरमेंट को 32 साल मुकम्मल होने के मौके पर इनकी देराना और शानदार खिदमत को सराहते हुए इन्हें खिराज तहसीन पेश किया गया। इस मौके पर बैंक रीजनल मैनेजर रंजन कुमार और ह्यूमन रिसोर्स मैनेजर बाल कृष्णा ने अब्दुल करीम ख़ान की तवील अरसे तक अंजाम दी गई खिदमत को सराहते हुए इनकी शाल पोशी की और इन्हें एज़ाज़ से नवाजा। इस मौके पर अहदेदारान ने अब्दुल करीम ख़ान के लिए नेक ख्वाहिशात का इज़हार करते हुए
इनकी साबिक़ा खिदमत को याद किया और इनकी सेहत, सलामती और खुशहाल ज़िंदगी के लिए नेक तमन्नाओं का इजहार किया। तकरीब में एजाज़ अहमद ख़ान, रिटायर्ड ARSI, मंजूर अहमद ख़ान, खलील अहमद ख़ान, नुसरत अहमद ख़ान महकमा RTC के अलावा दिगर मौजूद थे। ख़बरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। SIR का अमल तकरीबन मुकम्मल के करीब। 41,541 वोटर्स को गैर हाजिर, वफ़ात या मुंतकिल शुदा वोटर्स के तौर पर दर्ज किया गया। RDO आदिलाबाद। फ्राइडे ड्राई डे के तहत वार्ड नंबर 12 की मुख्तलिफ़ कॉलोनियों का दौरा, अपने घर के साथ अतराफ़ के इलाक़ों को भी साफ़ सुथरा रखें। म्यूनसिपल चेयरपर्सन का बयान। मुसलसल बारिशों के बाइस पेनगंगा में तूग़यानी। बैन रियासती कौमी शाहरा पर वाक़ पुल के करीब सैलाबी पानी पहुँच गया। शहर में SIR के अमल का कांग्रेस कायदीन ने लिया जायज़ा। बाकी अफराद 2-3 दिन के अंदर अपने नाम दर्ज करवाएं। मुबसरीन का खिताब। ख़बरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू ख़बरनामा।